जयः నిజమైన ఆనందాన్ని వెతికే ఒక వ్యక్తి కథ ఇది. నిజానికి ఇది మనందరి కథ. ఏరా బ్యాగ్ సరిగా పెట్టు. పక్కింటి నవీన్ చూడు ఎంత నీట్గా పెట్టుకుంటాడో. మీరు టీ తీసుకోండి. దేనికి పనికిరావు, సరిగ్గా చదవవు, ఎప్పుడు టీవీలో ఆటలు. ఈ జన్మకు బాగుపడరా నువ్వు. అంతా నా తలరాత. ఏరా ఈసారి అన్ని సబ్జెక్టులు పాస్ అయినావా? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? రాలే. పొద్దున వ్యాన్ లో నాన్నగారితో గొడవ పెట్టుకున్నావంట. అసలు బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు డిసిప్లిన్ గా ఉండమని? నాకు కొట్టానంటే చూడు. అలా పెట్టండి గడ్డి వెదవకి. పదా లోపలికెళ్ళు. చదువు లేదు, పాడు లేదు, రోజు ఒక గొడవ తీసుకొస్తాడు వీడు. ఎప్పుడు ఇంతే వీడు, ఒక్క మాట వినాడు. అరవింద్ గెటప్. హోంవర్క్ చేయలేదు, నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. అట్లా కాముగా ఉంటే ఎట్లా? హోంవర్క్ చేయవు, సరిగా చదువు, పైగా పిల్లలతో గొడవ పడతావు. ఎందుకు వస్తావు స్కూల్కి? ఎక్కడికైనా పోయి గొర్రెం కాయిపోరా. గెట్ అవుట్. సైలెన్స్. ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ ప్రతి దానికి నాదే తప్పు అంటారు. నన్నుగా ఎవరు అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కటి వాళ్ళ పరంగానే చూస్తారు. అసలు నన్ను ఎందుకు తిడతారో అర్థమే కావట్లేదు. ఈ చదువు ఏంటో, ఈ బతుకేంటో. ఐఎమ్ నాట్ హ్యాపీ. తనలో అన్ని నెగిటివ్ పాయింట్స్ని చూసే తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ ర్యాంకులు, మార్కులు అంటూ పోటీని, పోల్చడాన్ని ప్రాణంగా చేసుకుని సాగుతున్న విద్యా సంస్థలలో పెరిగిన ఆ పిల్లవాడు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇలా ప్రతి దగ్గర తను ఇతరుల కోసమే జీవిస్తున్నట్లుగా, తన కోసం తాను జీవించినట్లుగా, ఇక నేను ఎందుకు జీవించడం అన్న ఒక వెలితి అతనిలో నిండిపోయింది. అసలు నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న అతనిలో ప్రగాఢంగా నాటుకుపోయింది. ఇలా అతడు ఆనందాన్ని అన్వేషిస్తూనే పెరిగాడు, ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడు ఆనందాన్ని వ్యసనాల్లో వెతుకుతున్నాడు. మామా బోర్గా ఉందిరా, నైట్ పార్టీ చేసుకుందాం, అందరు వచ్చేసేయండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి కనిపేస్తాను, సరా దాగి చిందేస్తాం. అబ్బా, ఈ మందు, ఈ సిగరెట్, ఈ అట్మాస్ఫియర్ మస్తుంది మామ. మందు దాగినంత మంచి రోజు ఇంకోటి లేదురా, అన్నీ మర్చిపో. ఇదొకటి చంపుతోంది నన్ను. క్రికెట్లో ఎంపైర్లతో, హైదరాబాద్లో అమ్మాయిలతో పెట్టుకోవద్దు మామ, లైఫ్ పోతాది. బీర్, బెట్టింగ్, పెప్స్ లేకపోతే ఈ ఏజే వేస్ట్. లవ్ అనేది సిమ్ కార్డ్ లాంటిది మామ, రీఛార్జ్ చేస్తే ఉంటది, లేకుంటే పోతుంది. ఆపండి అబ్బాయి, మీరు మందు కొట్టడానికి వచ్చిందా, అమ్మాయిల గురించి కొట్లాడడానికి వచ్చిందా? చీర్స్ కొట్టండి అబ్బాయి, చీర్స్ కొట్టండి, కొట్టండి, చీర్స్ కొట్టండి. మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మన బ్యాచ్ లో లవ్ అకౌంట్ ఓపెన్ చేయండి అరవింద్ గాడు ఒక్కడేరా. అరే ఇంకెక్కిందిరా, ఎక్కింది చూసిరా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సమాజంలో అందరూ యాంత్రికంగా చేసేవే చేస్తున్నాడు, కానీ అతడికి ఆనందం లభించడం లేదు. కళ్ళకే ఓ హరి విల్లువే, నీ
విరిసే నవ్వులే గదలో పూల జల్లులే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంతకొచ్చి నువ్వు నిలవడం నిన్ను కలిసినే వెళ్ళడం అనుదినం జరిగేడి నాటకం ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని దాపెట్టడం తెలిసేలే కారణం కాలాలు పూచేలే వేగాలు వేచేలే కలువాని కాటుక కన్నుల చూపులు గారడి చేసేలే ఏం మామ మళ్ళా 6 సబ్జెక్టులు వినాట అవును మామ మనకు కామనే కదా నువ్వు కొట్టు మనకు సబ్జెక్టులు కూడా కామనే కదా మామ ఏ రోజు పాస్ అయినా నువ్వు కేక కాక ఏమైందిరా బాయ్ ఏమైందిరా నల్లబ్బాకుంటే ఎప్పుడు ఓపెన్ చేసాను కానీ సంపుతుంది మామ అబ్బా నేను అప్పుడే చెప్పినా కదరా రా నీకు ఓదార్పు యాత్ర వేస్తుందా ఇదేం బతుకురా బాబు దీనికి లవర్నా బాడీ గార్డ్నా దీనికి ఇష్టం వచ్చినప్పుడు జాగింగ్ చేయాలి దీనికి పొద్దున్నే లేచి హాయ్ అని SMS పెట్టాలి నైట్ అయితే గుడ్ నైట్ అని కాల్ చేయాలి ప్రతి చోటకి తిప్పాలి ప్రతి బిల్లు నేనే కట్టాలి దీనికి ఆకలి అయితే ఇష్టమైన రెస్టారెంట్ ఫుడ్ తెచ్చివ్వాలి అంతా జేబుకు బొక్క దీంతో సుఖం లేదు పాడు లేదు సింగిల్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అబ్బబ్బా ఈ బంధం నరకం రా బాబు దీంతో విడిపోతా అరవింద్ చా ఎందులోనూ ఆనందం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎస్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి విజయం సాధిస్తేనే నేను జీవితంలో ఆనందంగా ఉంటాను డబ్బు సంపాదించాలి గొప్ప పేరు సంపాదించాలి సమాజంలోనే గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలి ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఆ యువకుడు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు ఎంతో డబ్బు సంపాదించాడు డబ్బును కాపాడుకోవడానికి ఇంకా సంపాదించడానికి దేనికెంత ఖర్చు పెట్టాలనే టెన్షన్తోనే ఉన్నాడు లోపల అసలు నేనెవరు నేనెందుకు ఈ భూమిపై పుట్టాను అసలు నేనేం సాధించాలి నా జీవిత గమ్యం ఏమిటి నాకెవరు చెప్తారో ఏమో అని అతనిలో అంతర్లీనంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది చందు సిమెంట్ రాళ్ళు ఇంకా రాలేదేంటి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా సార్ ఎప్పుడు వస్తాయి లోడ్లు అయ్యి ఒక 2 days లో వస్తా సార్ ఎక్కువ టైం లేదా మనకి అయిపోద్ది తొందరగా వర్క్ ఫినిష్ చేయండి అయిపోద్ది సార్ కస్టమర్ సమాజంలో వస్తానయ్యా ఏంటమ్మా ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు ఓకే సార్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు కార్ వాషింగ్ సార్ వస్తా సార్ తొందరగా పిల్లు అశోక్ వెళ్ళి సర్టిఫికెట్ తీసుకురా ఓకే సార్ తీసుకొస్తాను హలో అంకుల్ ఓ మజయ ఆ పాంప్లెట్లోని సద్గురు రూపము అతనిలోని ఆత్మను తట్టి లేపింది ఆ చిన్నారి పాప కళ్ళల్లోని నిర్మలత్వం ఆ స్వచ్ఛమైన నవ్వు అతని హృదయాన్ని కదిలించింది వారంతా ఎంతో నిస్వార్థంగా సేవ చేయడం గమనించాడు ఇక్కడ నాకు కావాల్సింది నేనింతకాలం వెతుకుతున్నది దొరుకుతుందేమోననిపించింది ఆ తర్వాత ఒకనాడు అతడు సద్గురు దర్శనానికి బయలుదేరాడు
ఓమోజయ లోపలికి వెళ్ళండి. అండి నమస్కారం అండి సార్. గురుగారి పేరు స్వయంభూ ఆదిపరబ్రహ్మ జయమా ఉసిరి అండి. మేమందరము ఒమోజే అని సంబోధిస్తుంటాము. గురుగారు ఈ భూవిశ్వంలో ఉన్న సమస్త శాస్త్రాలు బోధిస్తుంటారు. అదేవిధంగా ఈ భూవిశ్వంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తుంటారు. అదేవిధంగా ఈ సమస్యకు దారి చూపిస్తారు. అదేవిధంగా ఈరోజు గురువారం సందర్భంగా సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు గురుగారి సత్సంగం ఉంటుందండి. ఈ సత్సంగంలో గురుగారు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే గురుగారి దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం పొందవచ్చండి. ఈరోజు గురువారం రోజున సద్గురు దగ్గరికి రావడం చాలా అదృష్టం అండి. మీ జన్మ ధన్యమవుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ శ్రీమూర్తి ఉందండి. శ్రీమూర్తి గదిలోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని దర్శనం చేసుకొని రండి సార్. ఓమోజయ. ఓమోజయ. గురువు గారి సత్సంగం మొదలవుతుంది. అందరూ లోపలికి రండి. గురూజీ, అసలైన ఆనందం ఎక్కడ ఉన్నది? దాన్ని మనం ఎలా పొందాలి? జీవితానికి 2 మార్గాలున్నవి. ఒకటోది తన్ను తాను మర్చిపోయి జీవించే మార్గం, అది ప్రాపంచిక మార్గం. రెండవది తన్ను తాను గుర్తుంచుకొని జీవించే మార్గం, అది సద్గురువుతో మార్గం.
తనతో తాను జీవించదలుచుకున్నప్పుడు సద్గురుని మనము ఆశ్రయించడం జరుగుతుంది. తను తాను మర్చిపోయి జీవించాలనుకున్నప్పుడు ప్రపంచంతో మనము జీవించాలనుకుంటాము. నీతో నీవు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. నిన్ను గుర్తుంచుకున్నప్పుడు ఆనందంగా ఉంటావు. ప్రపంచంతో నీవు ఉన్నప్పుడు నిన్ను మర్చిపోతావు. ప్రపంచంతో నీవు ఉన్నప్పుడు నీవు దుఃఖంతో ఉంటావు. ఆనందం అనేది మనము మన లోపల ప్రేమను, జ్ఞానమును, చైతన్యమును నీలో నిన్ను పరిపూర్ణంగా సాక్షాత్కారం చేసుకున్నప్పుడు, నీలో నీవే పరిపూర్ణంగా ఉన్నప్పుడు దాని యొక్క పరిమళంగా నీకు వచ్చేదే ఆనందం. దాని ఫలితంగా నీకు వచ్చేదే ఆనందం. ప్రపంచం లోపల నీవు ప్రవేశించినప్పుడు అక్కడ నీలో మోహము, కోరిక, నీ లోపల ఆశ, ఈ ప్రపంచము యొక్క వేషమంతా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి నీలో ఆనందం అనేది ఉండదు. అక్కడ కేవలం ఒక నటన ఉంటుంది. అది నటనతో కూడుకున్న ఆనందం. ఇది జీవించడంలో పనమైనటువంటి ఆనందం. సద్గురువుతో నువ్వు జీవించినప్పుడు నీతో నువ్వు జీవిస్తావు. కాబట్టి నువ్వు ఒక ఆనంద స్వరూపంగా జీవించిన వాడు అవుతావు. ప్రపంచంతో నువ్వు జీవించినప్పుడు ప్రపంచం నీలో జీవిస్తుంది. కాబట్టి నువ్వు దుఃఖంతో జీవించిన వాడివి అవుతావు. ఆనందం అనేది నీ యొక్క పరిమళం. అది నీలో ప్రేమ, జ్ఞానం, చైతన్యం పరిపూర్ణంగా వికసించినప్పుడు నీ ద్వారా వ్యక్తమయ్యేదే, నీవుగా వ్యక్తమయ్యేదే ఆనందం. నువ్వు ఆనందంగా ఉండాలంటే సద్గురువుతో ఉండు. దుఃఖంతో ఉండాలనుకుంటే ప్రపంచంతో ఉండు. నిన్ను గుర్తుంచుకుంటే నీలో ఆనందం అనేది సహజంగా నీకు అనుభూతిలోకి వస్తుంది. నిన్ను మర్చిపోయినప్పుడు దుఃఖం అనేది సహజంగా నీకు అనుభూతిలోకి వస్తూ ఉంటుంది. నీ జీవితంలో నీ ప్రేమను నీవు నింపుకున్నప్పుడు విత్తనముగా ఉన్న నీ ఆత్మ పరమాత్మగా వికసించేటువంటి ప్రయాణము ఆరంభమవుతుంది. అప్పుడు నీళ్ళు సహజంగానే చైతన్యం, జ్ఞానం మొలకెత్తుతూ ఉంటాయి. వాటి యొక్క అనుభూతులే నీ లోపల ఆనందంగా 24 గంటలు పరిమళంగా నీ నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. ఆనందంగా జీవించదలిచిన వాడు ముందు తను తాను ప్రేమించుకోవడం, తను తాను ఇష్టపడడం, తనకు తాను విలువనిచ్చుకోవడం, తనకు తాను గౌరవించుకోవడం, తను తాను గుర్తుంచుకోవడం, తన మీద తన పరిపూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవడం, తాను తన జీవితంలో ముందు ఉండడం అనేది చాలా అవసరం. నీ జీవితంలో అన్ని కోణాల్లో, అన్ని మార్గాల్లో, అన్ని వేళల్లో నీ ముందు నీ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ప్రపంచం ముందు నీ ఉన్నా, నీ ముందు ప్రపంచం ఉన్నా నువ్వు ఆనందంగా ఎప్పుడూ ఉండలేవు. నువ్వు ఆనందం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆనందం కోసం నువ్వు ప్రపంచంలో వెతకాల్సిన అవసరం లేదు. ఆనందం కోసం ఈ ప్రపంచంలోకి నువ్వు ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఆనందం కోసం నువ్వు చేయాల్సినవి మూడు. ఒకటోది నీతో నువ్వు జీవించడం, నీవుగా ఉండడం, అన్ని వేళల్లో నిన్ను గుర్తుంచుకోవడం అనేది ఆనందానికి ప్రధానమైనటువంటి మార్గం, రాజమార్గం. నీవే ఆనందం. నిన్ను గుర్తుంచుకొని నిన్ను తెలుసుకున్నప్పుడు నీవే ఆనందమై ఉంటావు. మానవ జన్మ సహజంగా సత్యం, చైతన్యం, జ్ఞానం, ప్రేమ, ఆనందమైనటువంటి తత్వాల చేత నిర్మితమై ఉన్నది. నువ్వు ఆనందంగా జీవించాలి అంటే నీలో మూడింటిని తగ్గించుకోవాలి. అదే స్వార్థం, అహంకారం, నటన. నువ్వు ఆనందంగా ఎప్పుడు ఉండాలి అంటే నీ లోపల 5 గుణాలను నువ్వు పెంపొందించుకోవాలి. అవేమిటో తెలిసిన? సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారం. మనం మంచివారితో స్నేహాన్ని చేస్తూ, మన జీవితంలో మంచివారితో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ, మనం మంచిని చేస్తూ, మనం మంచిని 10 మందికి పంచుతూ, నిరంతరం మంచిని పెంచుతూ పోయేటువంటి కర్త, కర్మ, క్రియ, మనస, వాచ, కర్మన నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, నీ జీవితంలో ఒక దినం మొత్తంలో నీలో మంచిని మిగిల్చుకున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఒక దిన ప్రయాణంలో ఒకవేళ నువ్వు మంచిని మిగిల్చుకోక పడుకునే సమయానికి నీ లోపల చెడు మిగిలినట్లయితే నువ్వు దుఃఖంగా ఉంటావు. నీలో మంచిని అనగా సద్గురుని మిగిలించుకో, నువ్వు ఆనందంగా ఉంటావు.
నువ్వు చెడు అనగా ఈ ప్రపంచాన్ని మిగిల్చుకుంటే దుఃఖంగా ఉంటావు. నీవు మిగిలితే నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అవుతావు. నీలో ఇంకా ఏది మిగిలినా నువ్వు నరకానికి నిలయం అవుతావు. అమాచయ ఇది నిజమైన జీవితం అంటే. ఇంత చిన్న విషయానికి ఇన్ని సంవత్సరాలు వెతికానా? సద్గురుతో ఉంటే నాతో నేనుంటే ఆనందంగా ఉంటాను. ఎస్, ఐ రీచ్డ్ మై సెల్ఫ్. ఐ ఆమ్ ఎనఫ్ అంటూ మై సెల్ఫ్. సద్గురువు లేని జీవితము సజీవ శవయాత్ర అని అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. సమస్త మానవాళి యొక్క జీవిత గమ్యము సద్గురువు సేవతోనే పరిసమాప్తం అవుతుందని అతడు గ్రహించాడు. ఇప్పుడతడు తాను పొందిన ఆనందాన్ని 10 మందికి పంచాలని బయలుదేరాడు. ఓమౌ జయః. అందరూ ఆహ్వానితులే. స్వయంభూ ఆది సద్గురు పరబ్రహ్మజై మహావిభూశ్రీ వారి దివ్య అనుగ్రహ సత్సంగంలో ఆత్మ చైతన్య ముద్రా ధ్యానము, సర్వ యోగాలు, ధ్యానములు, సమాధి శిక్షణ మరియు మంత్ర, తంత్ర, యంత్ర, జ్యోతిష్య, వాస్తు, నాడి, ధ్యాన యోగాది విషయములకు శాస్త్రీయ అనుసారంగా సమాధానములు చెప్పబడును. భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక సర్వ సమస్యలకు పరిష్కారం చూపబడును. మరియు సర్వ నవగ్రహ, కాలసర్ప, కుజదోష, నరదృష్టి ప్రయోగములన్నింటినీ నివారించబడును. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సద్గురు సత్సంగము. ఓమౌ జయః ఆది సహస్ర పరిసంస్థాన్. ఈ సంస్థ విశ్వ కళ్యాణం కొరకు, మానవ కళ్యాణం కొరకు, ప్రకృతి కళ్యాణం కొరకు, సత్య ధర్మ స్థాపన కొరకు, ఆదర్శ సమాజ నిర్మాణం కొరకు, సర్వ మానవాళి ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా, శాంతిగా, చైతన్యవంతంగా, భౌతిక, ఆధ్యాత్మిక జీవితాన్ని సమగ్రంగా జీవింప చేయుట కొరకు, ప్రతి వ్యక్తి ప్రకృతిలో ఒక్కటిగా జీవింప చేయుట కొరకు నిరంతరం కృషి చేయుచున్నది. ఆత్మ చైతన్య ముద్రా ధ్యానం ద్వారా సకల యోగాలను, ధ్యానాలను, మంత్ర విద్యను, బ్రహ్మ విద్యలను బోధించగలరు. వేదిక ఓమౌ జయః ధ్యాన ఆశ్రమం, వెంకటాపురం గ్రామ శివారు, మండలం ఎల్లారెడ్డిపేట, జిల్లా కరీంనగర్. సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9989252582. మా చిరునామా ఓమౌ జయః ఆది సహస్ర పరిసంస్థాన్, ప్లాట్ నంబర్ 4, శాంతి విల్లా కాలనీ, వంపుగూడ, కాప్రా, హైదరాబాద్. ఫోన్ నంబర్లు 9849277869, 93911292